కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రాలని కలెక్టరేట్ ఎదుట పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపర్లు నిరసన చేపట్టారు. కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని, గ్రామంలో కుక్కల బెడద ఎక్కువ అవుతుందన్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వెంటనే కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతూ పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట మృతి చెందిన గొర్రెలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసులకి గొర్రెల కాపర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కలెక్టర్ కార్యాలయం నుండి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పాల్వంచ విలేజ్ సార్, మాచవరం మండలం, కామారెడ్డి జిల్లా. కాకపోతే మాకు ఒక 2 సంవత్సరాల నుంచి కుక్కల బెడద బాగా ఉంది కాబట్టి ఒక 100 పైగా గొర్రెలు కొరికేసింది. కొన్ని బతినే, కొన్ని చచ్చిపోయినాయి, కుక్కలు తీసి అట్లా పెట్టేసినాము. కాకపోతే మాకు కుక్కల నుంచి రక్షణ కావాలి. అది కలెక్టర్ గారు అవేం ఇవ్వాలి, కుక్కల తీసేస్తామని అంటే మేము వెళ్ళిపోతాం. కాదు అంటే 50 సంవత్సరాలు అవుతుంది, ఓళ్ళు చేయలేరంటే మేము ఇక్కడే ధర్నా చేస్తాం. ఇక్కడనే ఆత్మహత్యలకు కూడా పాల్పడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఉన్నాయి, చచ్చిపోతూనే ఉన్నాయి. మేము బొందలు తీస్తున్నాం, పెడుతున్నాం. కాకపోతే ఇప్పుడు 2 నెలల 3 నెలల ముందు నుంచి మేము రాసుకుంటా ఇస్తూనే ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మా మేడం, వెటర్నరీ మేడం తీసుకపోయి ఇచ్చినాం. మాకేం పరిష్కారం రాలేదు. కోట్లు ఉంది, ఆడ ఉంది, ఏడు ఉందా అని చెప్తున్నారు కానీ మాకు పరిష్కారం ఏం చేస్తలేదు. పాల్వంచ విలేజ్.